ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మా పాఠశాల తరఫున, మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున, ప్రధాన ఉపాధ్యాయుల తరఫున, మా గ్రామ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. గత 4 రోజుల్లో కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు ప్రధాన ఉపాధ్యాయులు జంగా గురునాథ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బొకే 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 సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, ఇంకో అతిథి మదర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బండారు నరసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ సొసైటీ అధ్యక్షులు ఎన్ఎం సత్యారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మాజీ వార్డు మెంబర్ టెలిఫోన్ రామిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎరిపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వి వెంకటేష్ గారు, యంగ్ డైనమిక్ డేరింగ్ డాషింగ్ హీరో మన వి వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం. ఇందాక ఆడియన్స్ కి ఒక క్వశ్చన్ వేస్తా అని చెప్పాను. రెడీగా ఉన్నారా? రెడీగా ఉండండి. క్వశ్చన్ వేస్తున్నాను. కార్తీక దీపం సీరియల్ తెలుసు కదా మీకు? రోజు చూస్తున్నారా? కార్తీక దీపంలో కార్తీక భార్య పేరు చెప్పాలి. ఇక్కడ మీరు అతిథులు మాట్లాడే లోపల ఈ కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, గ్రామ పెద్దలకి, అందరికీ బెరలపాడు బీసీ కాలనీ పాఠశాల యొక్క 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మేము అడిగిన తడవుగా ఇచ్చేసినటువంటి మధిర వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నరసింహరావు గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారికి, అలాగే ఎస్ఐ గారికి, గ్రామ పెద్దలకి, అలాగే మా విద్యాశాఖ యొక్క అధిపతి మురళీమోహన్ గారికి స్వాగతం సుస్వాగతం. చాలా టైం అయింది, నేను ఎక్కువ టైం తీసుకోను. అలాగే అతిథులను కూడా ఎక్కువ టైం తీసుకోవద్దని సవనీయంగా కోరుతున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు మీకు చెప్పకూడదు, అట్లా మేకప్ వేసుకుంటున్నారు. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మా పాఠశాల గురించి 2 మాటల్లో చెప్తాను. మనందరికీ తెలిసిందే, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఇవాళ ప్రాథమిక స్థాయిలో 67 మంది విద్యార్థులతో ఎక్కువ అత్యధికమైనటువంటి విద్యార్థులు ఉన్న పాఠశాలగా మా పాఠశాల మన పాఠశాల గుర్తింపు చెందింది. దీనికి కారణమైనటువంటి తల్లిదండ్రులందరికీ, అలాగే మా పాఠశాలలో విద్యాబుద్ధులు చెప్తున్నటువంటి మా కొలీగ్స్, మా సహోపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు స్ట్రెంత్ పెరిగింది కారణం ఏంటంటే, ఎంయూ గారికి ఒక చిన్న పర్మిషన్ తీసుకొని మీకు చెప్తాను. స్ట్రెంత్ మనకి పెరిగినందువల్ల ఉపయోగం ఏంటంటే, యాక్చువల్గా ఈరోజు ప్రోగ్రామ్కి ఏఎంఓ గారు రావాలి, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, మా బెస్ట్ ఫ్రెండ్ రవికుమార్ సార్ రావాలి. ఆయన గారికి హైదరాబాద్లో ఏదో ట్రైనింగ్ ఉండి వెళ్ళిపోయారు. అంటే ఆయన ద్వారా ఒక విషయం చెప్పిద్దాం అనుకున్నాం. ఏంటంటే, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో నాకు తెలిసి మదర్ నియోజకవర్గ స్థాయిలో కంప్యూటర్ ల్యాబ్ సెలెక్ట్ అయినటువంటి పాఠశాల మన పాఠశాల. ఎందుకంటే ఎక్కువ స్ట్రెంత్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి 5 కంప్యూటర్లు వస్తున్నాయి. మన ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ వస్తుంది. ఈ కంప్యూటర్ ల్యాబ్తో రాబోయేటువంటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే కంప్యూటర్ విద్యని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ వారి చే మన పాఠశాల ఎంపిక కాబడిందని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాను. అది కూడా ఎంయూ గారి సమక్షంలో చెప్పుకుంటున్నాను. ఏమో సార్ని మరీ అడిగాను, సార్ మీరు అనౌన్స్ చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు అన్నారు. దీనికి సహకరించినటువంటి మా కొలీగ్స్కి, తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఈనాటి మన అతిథి మన రామిరెడ్డి గారిని కోరుతున్నాను. ఈరోజు ఈ పాఠశాలకి వచ్చిన మన మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారికి, మాద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి నరసరావు గారికి, మన ఎరుపాలెం మండల ఎస్ఐ గారికి, మరియు ఎంఈఓ గారికి, మరియు గ్రామ పెద్దలకు
మరి ఇక్కడికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు మా గ్రామం తరపు నుంచి మరి ధన్యవాదాలు తెలియజేసిన ఈరోజు బాబూజీ కాలనీలో మరి చిన్న పిల్లలకి ఇంత స్థాయిలో ఈ గత 6 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పిల్లలు స్ట్రెంత్ పెరుగుతున్నారనే తప్ప మరి వాళ్ళలో ఎంత టాలెంట్ ఉందనేది మళ్ళీ ఈ పనిలోంచి బయటికి పోయాక కూడా మన హై స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా ఇదే టాలెంట్ ఇక్కడ ఉన్న చెప్పిన ఉపాధ్యాయులు చదువులే వాళ్ళకి పునాది. మరి అదే పునాది హై స్కూల్ స్థాయిలో కూడా చూపించి అక్కడికి మన బనిగలపాడులో కూడా 10th వరకు చదువుకొని అక్కడ ఆ స్కూల్లో కూడా 100 మంది మరి 100% 10th క్లాస్ పాస్ అయ్యి మన బాబూజీ కాలనీ పేరు నిలబెట్టిన విద్యార్థులు మరి ఆ స్కూల్లో కూడా ఉన్నారు. అలాగే ఆ హై స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా మన కాలేజ్ మన స్కూల్లో ఈ ఫంక్షన్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఒకటి గుర్తుంచుకోండి, 70-80 వేలు ఖర్చు పెట్టి మనం ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపిస్తే అక్కడ కూడా ఇయే మార్కులు వస్తున్నాయి. కాబట్టి పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూళ్లకు పంపవలసిందిగా కోరుకుంటూ, ప్రైవేట్ స్కూల్లో కూడా చేయలేని పని ఈ స్క్రీన్
माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि। ఓకే, ఒకసారి మన పాఠశాలలో ఉన్నటువంటి చిన్నారులందరికీ మీరు క్లాప్స్ కొట్టాలి. సరస్వతీదేవికి, సరస్వతీదేవి అలంకారంలో సరస్వతీదేవి మనకి నిలబడి ఈ పాప బండారు వెంకట్రావు గారు. ఓ
Oh
సార్ వీళ్ళందరూ చెప్పినట్లుగా మీ అందరికీ తల్లిదండ్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. ఎందుకంటే మన మండలంలోనే ఎక్కువ మంది పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాలలోనే 67 మంది పిల్లలు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మేము ప్రైవేట్ స్కూల్కి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు 1 నుంచి 5 వరకు. మరి ఈ పాఠశాలలో చక్కగా జాయిన్ చేసి ప్రైవేట్ స్కూల్స్ లేకుండా మరి ఇంత చక్కటి కార్యక్రమం నేను నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు 6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి జంగారు గురునాథరెడ్డి గారు కూడా మా విద్యాశాఖ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య పెరిగితే అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి మండలానికి 3 పబ్లిక్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఈ గ్రామానికి సంబంధించిన బనిగెల్లపాడు కూడా ఉంది. బనిగెల్లపాడు హై స్కూల్ కూడా పబ్లిక్ స్కూల్గా మారబోతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ ఇక్కడ 5వ తరగతి పూర్తయిన విద్యార్థులందరూ 6వ తరగతి మీ ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయండి. తద్వారా ప్రభుత్వ బడుల్ని కాపాడుకుంటేనే మంచిది. ఒకసారి ప్రభుత్వ పాఠశాల మరి మన పబ్లిక్ స్కూల్గా మారబోతుంది. నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ హై స్కూల్లో అన్ని సదుపాయాలు వస్తాయి. 1వ తరగతి నుంచి దాదాపు ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ 5వ తరగతి పూర్తయిన వాళ్ళందరూ 6వ తరగతి మీ ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 2 మాటలు. ఈనాటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి సభ అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు జంగా గురునాథరెడ్డి గారికి, ఈ టీచర్స్, ఈ స్కూల్కు సంబంధించినటువంటి సాంబయ్య గారికి, మిగతా వీరితో పాటు విద్యా వాలంటరీ మొన్నటి వరకు చెప్పినటువంటి వారికి, ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ అందరికీ ముందుగా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతోటి విచ్చేసినటువంటి పెద్దలు మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా మన మండలం సంబంధించినటువంటి ఎస్ఐ గారు వెంకటేష్ గారికి, మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు ఎన్ఎం పిచ్చిరెడ్డి గారికి, పెద్దలు మాజీ సొసైటీ అధ్యక్షులు ఎన్ఎం సత్యనారాయణ రెడ్డి గారికి, మరొక సీనియర్ నాయకులు వేమిరెడ్డి రామిరెడ్డి గారికి, ఈ స్కూల్లో చదివించేటువంటి పిల్లల తల్లిదండ్రులకు, మరీ ముఖ్యంగా పిల్లలందరికీ, ఈ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మండలంలో ఒక చిన్న స్కూల్లో ఉన్నటువంటి ఈ బీసీ కాలనీలో 67 మంది విద్యార్థులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ స్కూళ్ళు ధీటుగా చిన్న స్కూల్లో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఇంతమంది పిల్లలు చదువుకోవటం, ఎందుకు చదువుకుంటున్నారంటే మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కానీ, ఇక్కడ విద్య బోధించేటువంటి ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయులు కృషి ఫలితమే ఈరోజు మన ఈ స్కూల్లో
67 మంది పిల్లలు ఉండటం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ దిశగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కానీ, స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కూడా విద్య మీద చాలా అవకాశాలు కల్పించే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మనందరం చూస్తున్నాం, విద్య లేనిది ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఏది సాధ్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారంటే తల్లిదండ్రులు కష్టపడి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చొరవతో మీరు ఈరోజు విద్యతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గేమ్స్లో కూడా, దాంతోపాటు డ్యాన్స్ కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే మండలంలో ప్రైవేట్ స్కూల్లో పెడుతూ ఉంటారు ఇలాంటి ప్రోగ్రామ్స్. మన గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసినందుకు చాలా సంతోషకరం. ఇంతకుముందే పెద్దలు విద్యాశాఖకు సంబంధించినటువంటి ఎంఈఓ గారు మురళయ్య గారు చెప్పడం జరిగింది. విద్యాశాఖకు సంబంధించినటువంటి మన మండలంలో ఉన్నటువంటి 9 స్కూళ్ళకి సంబంధించినటువంటి హై స్కూళ్ళకి స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారు కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళని 10 గ్రామాలకు ఒక హై స్కూల్ని ఒక మోడల్ హై స్కూల్గా తీసుకొని కార్పొరేట్ స్కూల్కి ధీటుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఈ మధ్య కాలంలోనే ఒక 15-20 రోజుల క్రితం ఎంఏఓ గారి దగ్గర నుంచి మ్యాప్ కూడా తెప్పించుకొని ఆ స్కూల్లో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ హై స్కూల్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఒక 4 కానీ 3 స్కూళ్ళు కానీ మోడల్ హై స్కూల్గా తీర్చిదిద్ది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ మంచి విద్యను అందించాలనే లక్ష్యంగా ప్రభుత్వం కూడా ముందుకి అడుగులు వేస్తుంది. ఇందాక ఎంఈఓ గారు చెప్పినట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లల తల్లిదండ్రులు కూడా చదివించాలని మా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాస్టల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ పిల్లలకి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ఛార్జీస్ కూడా పెంచి గురుకులాలు కానీ, కస్తూర్బా కానీ, ఎస్సీ హాస్టల్స్లో కానీ వీటన్నిటిని ముందుంచాలనే లక్ష్యంతో, మంచి ఉద్దేశంతో వైద్య రంగానికి కానీ విద్యకు కానీ ముందుకి పోతూ ఉంది ఈ యొక్క ప్రభుత్వం. ఎందుకంటే గిలపాడు బీసీ కాలనీ 6వ వార్షికోత్సవ స్కూలుకు సంబంధించిన 6వ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమానికి ఇంతమంది హాజరు కావడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత మనం మొదటిగా పిల్లలనైనా ఎవరినైనా ఎంత జాగ్రత్త చూసుకునే కంటే ఒక స్కూలుకో, ఒక అంగన్వాడికో, లేకపోతే దేనికో పంపిస్తుంటాం. ఇంట్లో ఉంటే వాళ్ళ అల్లరి తట్టుకోలేక ఏదో విధంగా స్కూల్కి పంపిస్తుంటే మొదట్లో అయితే ఒక 6 సంవత్సరాల లోపు ప్రైమరీ స్కూలు, తర్వాత హై స్కూలు, తర్వాత ఇంటర్మీడియట్ ఇట్లానే పంపిస్తుంటాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అంటే విద్యకి ఎందుకు పంపిస్తుంటామంటే ఈ రంగంలో అంటే విద్యా రంగానికి స్కూల్కి కానీ కాలేజీలకి పంపించిన తర్వాత ఇందులో ఇదొక ఒక చెట్టు లాంటిది అనమాట. ఇక్కడ నుంచి మనం ఎన్ని శాఖలకైనా మనం వెళ్ళొచ్చు. మీరు ఇప్పుడు ఈరోజు మీరు ఏదన్నా ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, లేకపోతే డాక్టర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక యాక్టర్ అవ్వాలన్నా, డ్యాన్సర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక మంచి సైంటిస్ట్ అయ్యి వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకురావాలన్నా, లేకపోతే మనం ఒక ఆటల్లో సపోజ్గా క్రీడల్లో చాలా రకాలైనటువంటి క్రీడల్లో రన్నింగ్ కానీ, లేకపోతే స్కేటింగ్ కానీ, ఇట్లా జావెలిన్ త్రో, షూటింగ్ కానీ రకరకాల రంగాల్లో
వెళ్ళడానికి పునాది అనేది చదువు మనం. ఎందుకంటే స్కూల్కి వస్తే మనం ఒక 100 రకాలటువంటి విద్యలు మనకు నేర్పుతారు. ఇప్పుడు సపోజ్గా ఒకవేళ స్కూల్కి రాకుండా మీరు ఏదో గొర్రెలకో లేకపోతే బర్రెలకో కాళ్ళని పోతే అదొక రంగంలోనే మీరు నైపుణ్యత వస్తుంది. ఇక్కడ అట్లా కాకుండా ఒక 100 రకాల విద్యలు మీకు నేర్పుతారు. మీరు రేపొద్దున ఒక 10th అయిపోవు లేకపోతే ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత మీకు నచ్చినటువంటి రంగానికి వెళ్ళడానికి ఇది పునాది అవుతుంది. సో ఆ అవకాశం ఒక్క ఈ స్కూళ్ళు కాలేజీలు ఈ విద్యా వ్యవస్థలోనే ఉంటుంది. ఏ రంగంలో అయినా మీరు అభివృద్ధి సాధించాలి అంటే ఫస్ట్ విద్య నుంచే మొదలవుతుంది. విద్య రాకుండా కనుక మీరు ఏదైనా రంగాన్ని ఎంచుకున్నారనుకోండి, అది ఒక్క రంగంలోనే మీరు అవకాశాలు ఉంటాయి, ఒక్క రంగంలోనే అవకాశం ఉంటుంది. అందులో మీరు ఎదగొచ్చు ఎదగకపోవచ్చు. అందుకే తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ పిల్లల్ని వాళ్ళకి చదువు వచ్చినా రాకపోయినా టీచర్లు కొట్టకపోయినా కానీ పిల్లలు అలాగే తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పిల్లల్ని బడికి పంపాలి. సో బడికి పంపిన తర్వాత ఇవాళ కాకపోతే రేపు వస్తుందమ్మా చదువు. ఇవాళ ఇప్పుడు 5వ తరగతిలోనే వాడు స్టేట్ ర్యాంక్ అవసరం లేదు. ఇంటర్మీడియట్లో లేకపోతే 10th లేకపోతే స్టేట్ టాపర్ లేకపోతే డిస్ట్రిక్ట్ టాపర్ అవసరం లేదమ్మా. డిగ్రీలో కూడా అవసరం లేదు. రేపు పొద్దున ఏ ర్యాంకు మీకు రాకపోయినా ఏ టాపర్ కాకపోయినా కానీ మీరు ఒకవేళ బడి మానేయకుండా అంటే నిరంతరం మీరు కనుక చదువు మార్గంలోనే ఉంటే మీకు ఏదో ఒక రోజు అనేది మీరు అనుకున్నది సాధిస్తారు. ఆ పిల్లలకైనా మీ తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే వాళ్ళకి చదువుకు పంపించండి. ర్యాంకులని లేకపోతే ఈ ప్రైవేట్ కాలేజీల్లో ముఖ్యంగా మనం ర్యాంకుల ఆలోచన ఎక్కువ ఉంటుంది, మార్కుల ఆలోచన ఎక్కువ ఉంటుంది. మన గవర్నమెంట్ స్కూళ్ళలో ర్యాంకుల గురించి పట్టించుకోరు. ఎందుకంటే ఇందులో అందరూ ఒక దగ్గర నివాసం ఉంటుంటారు, ఒక దగ్గర కలుసుకుంటారు. అన్ని రకాలటువంటి ఆటలు పాటలు క్రీడలు తర్వాత వివిధ రకాలైన పోటీలు ఇందులో పెడతారు. ఏ రంగంలో అయినా నువ్వు ఎంచుకోవచ్చు, ఏ రంగమైనా నువ్వు ఎంచుకొని ఎందులో ఒక దాంట్లో నువ్వు నైపుణ్యత సాధించి నీ జీవితం కొనసాగించి మంచి పేరు మీ స్కూల్కి కానీ మీ ఊరికి కానీ మీ రాష్ట్రానికి. అలానే మనకి ఇచ్చేసినటువంటి విశిష్ట అతిథి మన మదర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమం బనిగండ్లపాడు గ్రామంలో బాబూజీ బీసీ కాలనీలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ కాలనీలో ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా క్రమశిక్షణతో వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి మా పిల్లలకి మంచి విద్య ఇస్తున్నారని ఆప్యాయంగా దగ్గర ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి మిత్రుడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు జంగా గురునాథ్ రెడ్డి గారికి, అట్లానే పాఠశాల ఉపాధ్యాయులు సాంబయ్య గారికి, వాలంటీర్ చిన్నప్ప గారికి, సీనియర్ టీచర్ చిన్నప్ప గారికి, అట్లానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మిత్రుడు పెద్దలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారికి, అట్లానే మండల విద్యాశాఖ అధికారి మురళీమోహన్ గారికి, అట్లానే మన ఎర్రపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ గారికి, అట్లానే మార్కెట్ కమిటీ డైరెక్టర్ అయినటువంటి ఎన్ఎం పిచ్చిరెడ్డి గారికి, సొసైటీ మాజీ అధ్యక్షులు పెద్దలు ఎన్ఎం సత్యనారాయణ రెడ్డి గారికి, మాజీ వార్డు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి రామిరెడ్డి గారికి, అట్లానే ఇక్కడ నాతో పాటు చదువుకున్నటువంటి నా మిత్రుడు ఉపాధ్యాయులు బోసిరెడ్డి గారికి, అట్లానే సత్యనారాయణ రెడ్డి గారికి, ఆర్డబ్ల్యూఎస్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులకు
నా బ్లెస్సింగ్స్. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించితే మీ ప్రధానోపాధ్యాయుల వారు తప్పనిసరిగా వెళ్ళాలని నేను వచ్చాను. ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ పాఠశాలకు సంబంధించిన ఏ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినా మేము తప్పనిసరిగా 99% హాజరవుతాం. ఎందుకంటే విద్య అనేది ఈ సమాజంలో చాలా అంటే చాలా చెప్పనంతగా దానికి ఉన్న ప్రాధాన్యత మనం చెప్పలేము. ఇప్పుడే పెద్దలు మాట్లాడారు, అట్లానే ఎస్ఐ గారు కూడా మాట్లాడారు, చదువుకుంటే ఏముంటుందని. అప్పుడప్పుడు నేను కూడా బాధపడతా ఉంటా, నేను కూడా ఇంకా చదువుకున్నా పోయేది అని. నేను కూడా ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ బనిగల్పాడు కాలేజీలోనే చదువుకున్నా. నేను నాతో పాటే మిత్రుడు బోసిరెడ్డి గారు కూడా ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఆయన మంచి చదువుకున్నాడు, టీచర్ అయిండు, నెలకు 1,00,000 రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి. కానీ నేను చదువుకోలేకపోయా కాబట్టి నేను కాలేకపోయా. సరే, చదువుకున్న అందరూకి ఉద్యోగాలు రావు. చదువు అనేది విజ్ఞానం. ఈ సమాజంలో బతకడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. అట్లనే నాకు కూడా అవకాశం ఉంది, నేను కూడా నా రంగంలో నేను చేసుకుంటూ పోతున్నా. అందుకే ఎవరు అధైర్యపడొద్దు, తప్పనిసరిగా చదువుకోవాల్సిందే. అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని నేను నా తరపున నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. ఎందుకు చదువుకోవాలి అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అన్క్వాలిఫైడ్. వాళ్ళు ఉద్యోగం రాబోతేనే కదా అక్కడ చెప్పేది. అంటే క్వాలిఫైడ్ అయిన ఉపాధ్యాయులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే ఉండేది. కాకపోతే ప్రజల్లో ఒక నమ్మకం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలో విద్య బాగుంటుంది అని. అది తప్పు. నిజంగా చదువుకునే విద్యార్థికి శ్రద్ధ చదువుకోవాలి అని ఉంటే ఎక్కడైనా చదువుకోవచ్చు. నాకు తెలిసైతే ప్రభుత్వ పాఠశాలలోనే మంచి విద్యని, నాణ్యమైన విద్యని ఇస్తారు. అది ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చాలా అదృష్టవంతులు అని కూడా నేను చెప్తా. ఎందుకంటే ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క కాన్సన్ట్రేషన్, ఈ పాఠశాల నాది, ఈ పిల్లలు నా పిల్లలు అనే ఒక బాధ్యతగా ఉండబట్టే నిజంగా ఇవాళ ఈ గ్రౌండ్ మొత్తం ఉపాధ్యాయులు సుమారు 60 నుంచి 70 వరకు పిల్లలు ఉన్నారు. అంటే ఉపాధ్యాయుల మీద నమ్మకం ఉండబట్టే కదా మీ తల్లిదండ్రులందరూ వాళ్ళని చేర్పించింది. అందుకే తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చదివేయండి, మీ విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మనందరి ప్రియతమ నాయకులు అభివృద్ధి చేయాలని ఒక మంచి పథకాన్ని తీసుకురావడానికి జరిగింది. ముఖ్యంగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతో 1,100 కోట్ల రూపాయలతో ఈ మధ్యనే ప్రతి మండలానికి ఒకటి 25 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద స్కూల్ సముదాయం కట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అదే స్కూల్లో టిఫిన్ కాడ నుంచి భోజనం అన్ని సౌకర్యాలు, యూనిఫామ్, షూ అన్నీ ఇస్తారు. ఆడే ఒక మంచి పెద్ద పాఠశాలని నిర్మాణం చేయడానికి మన ఎరుపాలెం హెడ్ క్వార్టర్లో ముఖ్యమంత్రి గారికి కూడా మీ అందరి తరఫున, మా మండల కాంగ్రెస్ తరఫున నేను వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నా. అందుకే తప్పనిసరిగా ప్రతి విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు లేని వాళ్ళకు కూడా ఈరోజు జాబ్ మేళా పెట్టుకొని 2,325 మందికి వాళ్ళ ఉద్యోగ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మన బట్టి విక్రమార్క గారు. అందుకే మీరు చదువుకొని ఉంటే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే నువ్వు బతుకుతూ నీతో పాటు నిన్ను నమ్ముకొని ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను కూడా నువ్వు బతికించే అవకాశం ఉంటుంది. ఒక పిల్లవాడు చదువుకున్న ఒక పిల్లవాడు కుటుంబాన్ని మొత్తాన్ని, కుటుంబ అవసరాలన్నిటినీ తీర్చే విధంగా ఉన్నవాళ్ళు మన కొన్ని వేల కుటుంబాలు మన మండలంలో నేను చూశాను. ఒక పిల్లవాడికి ఒక కుటుంబంలో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం స్థితిగతులన్నీ మారిపోయినాయి. అంటే ఎంత విలువైందో చదువు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
అందుకే తప్పనిసరిగా మీరు విద్యార్థులందరూ మంచిగా చదువుకోవాలి. చదువుతో పాటు మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. ఆ ప్రోగ్రామ్స్ కూడా అవి కూడా మనిషికి చాలా మానసిక ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇస్తాయి. అవి కూడా అవసరమే కాబట్టి వాటిని కూడా మీ ఉపాధ్యాయులు వారు చాలా చక్కగా పెట్టారు. మీకు కూడా సమయం తక్కువ ఉంది కాబట్టి నేను కూడా ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు సెకండ్ ర్యాంక్ అక్షయ్. థర్డ్ ర్యాంక్ ఫస్ట్ క్లాస్ సెకండ్ ర్యాంక్. సెకండ్ క్లాస్. పానేశ్వరెడ్డి. థర్డ్ క్లాస్. ఫస్ట్ ర్యాంక్ శ్యామ్, సెకండ్ ర్యాంక్ నిత్య, థర్డ్ ర్యాంక్ రాజశేఖర్ రెడ్డి. నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్. ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ గుడ్ హ్యాండ్ రెడ్డి. ఫస్ట్ క్లాస్ సిద్ధార్థ రెడ్డి. సెకండ్ క్లాస్ మెర్లిన్. థర్డ్ క్లాస్ నిత్య. సిద్ధార్థ రెడ్డి ఫస్ట్ క్లాస్. అనిపిస్తుందని బండారు నరసరావు గారికి ఇచ్చారు వాటర్ బాటిల్. కళా పరిషత్ వారికి నిర్వహించబడినటువంటి బాలోత్సవంలో మా పాఠశాల తరఫున ప్రతి సంవత్సరం ప్రైజులు గెలుచుకోవడం జరుగుతుంది, ప్రైవేట్ పాఠశాల ధీటుగా. అలాగే ఈ సంవత్సరంలో సోలో డ్యాన్స్లో నిష్ఠ కమ్ మెడల్ కమ్ ప్రైజ్. అలాగే ఏకపాత్రాభినయంలో చంద్రిక అండ్ నిత్య. చంద్రిక వీళ్ళు ముగ్గురు కూడా మదర్ నియోజకవర్గ స్థాయిలో బాలోత్సవంలో ప్రైజులు గెలుచుకున్నారు మన పాఠశాల తరఫున పోయిన సంవత్సరం. రామభక్త కళా పరిషత్ జాతీయ స్థాయి పోటీల్లో. థ్యాంక్ యూ సాంబయ్య గారు. దయచేసి అతిథులందరూ డయాస్ మీద ఉండండి ఒక్క నిమిషం. అందరూ కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం.
క్లాస్ కొట్టాలి. మన పిల్లలు కూడా రేపు స్టేజ్ మీద ఇదే విధంగా చూడాలి. గట్టిగా గెలిచాడు హోదా సంబంధించినటువంటి వంశీకృష్ణ గారిని కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. పాఠశాల ఉపాధ్యాయులు. అలానే ఇప్పుడే వచ్చారు ఎన్ఎం ప్రియాంక రెడ్డి గారు. మరి మన గ్రామంలో ఫ్రీగా సంతకం చేస్తారు. ఓకేనా? ఏదైనా అడిగితే నాతో చెప్పండి. అంతేనా? ఏఈ గారు వంశీకృష్ణ గారు, ఇరిగేషన్ ఏఈ గారు, అలానే ప్రియాంక రెడ్డి గారు, అలానే మరొక ఉపాధ్యాయురాలు, అలానే ఓకే థ్యాంక్ యూ. అలానే మన ఊరు ఎప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మనందరూ క్లాస్ కొట్టాలి. మీరు చూస్తున్నారు, క్లాస్ కొట్టాలి. మీ కార్తీక దీపం సీరియల్లో కార్తీక భార్య పేరు గుర్తుందా? చెప్తారా? 1,00,000 రూపాయలు వస్తున్నాయా? ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. 1,00,000 రూపాయలు ఏం చేస్తున్నావు నువ్వు? ఓకే థ్యాంక్ యూ అండి. అలానే నరాల సాంబశివరెడ్డి గారు ఇదే ఊళ్ళో కాలేజీ, హై స్కూల్ మొత్తం ఇక్కడే చదువుకొని మరి పీఈడీగా క్లాస్ కొట్టాలి. మిత్రులు, శ్రేయాభిలాషులు అందరూ కూడా ఆ చిరు సత్కారం అండి. అందరూ క్లాస్ కొట్టాలా? మరి ఊరికొక్కడ అన్నట్టుగా మరి మన బీసీ కాలనీలో మరి అన్ని కార్యక్రమాల్లో ముందుండి పిల్లలు కూడా ఎంతో శ్రద్ధతో చదివిస్తూ మంచి స్థాయికి తీసుకెళ్ళినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు జంగా గురునాథరెడ్డికి సన్మానం అంటే మనందరికీ సన్మానం చేసినట్టే. అందరూ క్లాస్ కొట్టాలి. గట్టిగా గట్టి కొట్టాలి. థ్యాంక్ యూ సార్ అందరూ. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. కూర్చోండి.
ఉంది. దాదాపు 6 నిమిషాల పాటు అలానే కూర్చొని ఉంది. గట్టిగా క్లాస్ కొట్టట్లేదు. స్టూడెంట్స్ ని ఓన్లీ ఎడ్యుకేషన్ లోనే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళకి ఫియర్ తగ్గిపోతుంది. ఏ కార్యక్రమంలోనైనా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఇంత సక్సెస్ఫుల్ గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు పాఠశాల మేనేజ్మెంట్ కి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా ప్రియాంక. గట్టిగా క్లాప్స్ కొట్టు.
ధన్యవాదాలు.
దిత్త కన్నక జుంతది
అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జనా
రావుడు. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. నాన్న నవ్వకు నాన్న. ఓకే.
వచ్చే సంవత్సరం నుంచి కూడా కంప్యూటర్స్ కూడా మన పాఠశాలలోనే ప్రారంభం అవుతుంది. మీరు ప్రైవేట్ స్కూళ్ళకి కుర్చీలలో